హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీరో ఆయిల్ రెసిపీ అనమాట. బరువు తగ్గాలి అనుకునే వారికి నేనైతే మంచి ఆయిల్లెస్ రెసిపీస్ చూపిస్తున్నాను కదండి. అందులో భాగంగా ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, మనకి చాలా కడుపు నిండుగా ఉంటుందన్నమాట. ఇలాంటి రెసిపీ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఒక డ్రై ప్యాన్ తీసుకున్నానండి. డ్రై ప్యాన్లో ఇలాగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అది కట్ చేసి వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఆనియన్స్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా కట్ చేసేసి సన్నగా ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మనం కొంచెం వాటర్ని ఇలా చిలకరిస్తూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక్క 5 minutes తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది. అందులో మనం ఆయిల్ అసలు యూస్ చేయట్లేదు కాబట్టి నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేనైతే పింక్ సాల్టే యూస్ చేస్తున్నాను. అది కూడా చాలా తక్కువగా యూస్ చేయండి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా యూస్ చేయండి. సాల్ట్ కూడా అస్సలు యూస్ చేయకూడదు. మనం వెయిట్ తగ్గాలి అనుకుంటే మెయిన్గా మనకి సాల్ట్, ఆయిల్, షుగర్ అండి. ఈ మూడింటిని మనం దూరం పెట్టేసుకుంటే మనం వెయిట్ అనేది సగం తగ్గిపోతామన్నమాట. ఇదిగోండి, ఇలా వాటర్ వేసేసుకొని కొంచెం నేను అలా చల్లుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనకి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ కొట్టి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఎగ్లో ఎల్లో తినొచ్చా అంటే అప్పుడప్పుడు తినొచ్చండి. లేదు మీకు ఎల్లో ఇష్టం లేదనుకుంటే ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోండి. కానీ వేసుకొని తినొచ్చండి. అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు, బాగుంటుంది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి పర్లేదండి, తినొచ్చు. మనం డైలీ తీసుకోము కదా. ఒకవేళ డైలీ మీరు బాయిల్డ్ ఎగ్ తినాలి అనుకున్నా కూడా 1-2 ఎగ్స్లలో ఒకటి ఫుల్గా తినేసేయండి. ఇంకో ఎగ్లో అయితే ఎల్లో తీసేసుకొని తినేసేయండి. ఇలా మనం కర్రీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఎల్లో యూస్ చేయొచ్చండి, పర్లేదు. ఇలాగా నేను కారం వేసుకున్నాను. మీ స్పైసీకి మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా అయిపోయిందనమాట. ఇలా చక్కగా మనము జీరో ఆయిల్ అనమాట, ఒక చుక్క నూనె కూడా లేకుండా ఇలా చక్కగా ప్రోటీన్ ఎగ్ కర్రీ ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇలా మనము జొన్న రొట్టె కానీ, మల్టీగ్రెయిన్ చపాతి, లేకపోతే రైస్లో కూడా ఇలా హ్యాపీగా తినేయచ్చు అనమాట. మనకి అస్సలు ఆయిల్ లేకుండా ఇలా తింటున్నాం కాబట్టి మనకి వెయిట్ అనేది అస్సలు పెరగదండి. చక్కగా మీరు బరువు తగ్గుతూ ఉంటారు, తింటూ చక్కగా బరువు తగ్గిపోవచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెడతానండి, దేంతో తీసుకున్నాను అనేది. ఒక్కసారి ఆ వీడియోని కూడా పూర్తిగా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.